హలో అండి. ఇవాల్టి వీడియోలో అయితే కాకరకాయని అస్సలు చేదు లేకుండా చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్లో చేసి పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇష్టంగా తినాల్సిందే, అంత బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను కాకరకాయలను తీసుకొని వాటిని వాటర్తో నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకున్నాను. మనం ఇక్కడ దానిపైన ఉన్న పీల్ తీయాల్సిన అవసరం లేదు. ఇలా సైడ్స్ కట్ చేసుకొని అన్నీ కూడా ఇలా రౌండ్ పీసెస్లో కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా ఒకే సైజులో వచ్చేట్టుగా కట్ చేసుకోవాలి. మనం కావాలంటే సన్న పొడవు పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఫ్రై మంచిగా అవుతాయి కాబట్టి ఇలా నేను రౌండ్గా తీసుకున్నాను. అన్నీ కూడా చూసారా, ఇక్కడ మందంగా లేవు, అలాగని మరీ సన్నగా కూడా లేవు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగానే అన్ని పీసెస్ కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇందులో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేయచ్చు. కొందరికైతే ఇందులో సీడ్స్ ఉంటేనే చాలా ఇష్టపడతారు. లేతగా ఉన్నవి ఉంచేసి ఇలా కాస్త ముదిరిన గింజల పైన ఉంటే తీసి పక్కన పెట్టుకోండి. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నేను తీసాను, కొన్ని లేతగా ఉన్నవి మాత్రమే ఉంచేసాను. ఇలా అన్నీ కూడా సీడ్స్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను బాగా హీట్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయని అందులో వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి మాడనివ్వకూడదు. అలా కలుపుకుంటూ మంచి కలర్లోకి అన్నీ కూడా లోపల వరకు ఫ్రై అయ్యేంతసేపు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ అంతా కూడా ఇలా నురుగు తగ్గిపోయి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దానిలో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1/2 స్పూన్ శనగపప్పు వేసి వీటిని మంచిగా ఫ్రై కానివ్వాలి. నెక్స్ట్ దీనిలో 3-4 ఎండుమిర్చిని కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చాపచ్చాగా దంపుకొని వేసుకోవాలి. దీనిలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక కొద్దిగా కరివేపాకును కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని దాన్ని కూడా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో 3 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అంటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఫ్లేమ్ని ఆన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ టైంలో అంతా మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్, కారము, ధనియాల పొడి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలకి ఉప్పు, కారం అంతా బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఇలా ప్రిపేర్ చేసుకొని వెంటనే తినే కంటే కూడా ఒకరోజు ఆగి తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిలో నిమ్మరసాన్ని కొద్దిగా పిండుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల దానికి మరింత టేస్ట్ వస్తుంది, మంచి కలర్లో కూడా ఉంటుంది. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారాక ఒక గాజు బాటిల్లో కానీ ఎయిర్ బాక్స్లో కానీ పెట్టి స్టోర్ చేసుకున్నారంటే 15 to 20 డేస్, ఆల్మోస్ట్ 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్న కాకరకాయను మనం సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా కూడా తినొచ్చు. సూపర్గా ఉంటుంది. అసలు స్నాక్లా కూడా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.